అరే మార్కస్, ఈ 2 డేస్ నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎత్తుకున్నా కూడా మనం ఈ పెంగ్విన్ గురించి వస్తానన్నమాట. దీని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకుంటే యాక్చువల్గా అది ఇప్పుడు జరిగినది కాదనమాట. 2007లో ఒక ఫేమస్ డాక్యుమెంటరీ వెరర్ హెడ్జాన్ అనే ఆయన షూట్ చేశాడనమాట. ఇది ఏమంటే పెంగ్విన్ జాతులన్నీ ఏది తినడానికి వెళ్ళినా వాటర్ తాగడానికి వెళ్ళినా లైన్గా పోతాయన్నమాట. ఒకటి మాత్రం డిఫరెంట్గా మౌంటైన్స్ నేర్చుకొని పోతానని చెప్పి. దీని రియల్ స్టోరీ ఏమంటే మన మనుషుల లాగానే పెంగ్విన్స్ జాతిలో కూడా ఆడవాళ్ళు మోసం చేశారంటే, ఇప్పుడు మన దాంట్లో మోసం చేశారంటే ఎట్లయితే మగవాళ్ళు బాధపడతారో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో సేమ్ లైక్ దట్ అట్లా పెంగ్విన్ కూడా ఏమంటే అట్లా చీటింగ్ చేసినారంటే ఆడ పెంగ్విన్ వచ్చి మగ పెంగ్విన్ని చీటింగ్ చేసిందంటే దానికి ఇంకా బ్రతకడానికి అవసరం లేదు, బ్రతుకుపైన విరక్తి వచ్చేసినట్టు. మౌంటైన్ సైడ్ ఎందుకు సెలెక్ట్ చేస్తాయంటే యాక్చువల్గా పెంగ్విన్స్ జాతిలో ఏ పెంగ్విన్ అయినా కూడా మౌంటైన్లో రికవర్ అవ్వలేదన్నమాట, బతకలేదు. ఎందుకంటే వాటర్ కానీ ఫుడ్ కానీ అక్కడికి ఏముండవు కాబట్టి చనిపోతాయి అక్కడ. ఆ విషయం వాటికి కూడా తెలుసు. యాక్చువల్గా చనిపోవాలని చెప్పే, అది వాంటెడ్గా చనిపోవాలని చెప్పే ఇలా లేడీ పెంగ్విన్ ఎట్లయితే చీట్ చేస్తే ఇంకా మనకి ఎవరు వద్దు, మనకి ఫ్యామిలీ వద్దు, ఎవరు వద్దు, మనకి అసలు లైఫే వద్దు అని చెప్పేసి మౌంటైన్స్కి వెతుక్కొని వెళ్ళిపోయేసి అక్కడ చనిపోతాయి అనమాట. అలా చనిపోవాలని చెప్పి వెళ్ళిందే ఆ పెంగ్విన్ అనమాట. అదొకటే కాదు, ఇంకా చాలా పెంగ్విన్స్ కూడా అలానే మోసపోయినాయి అంటే కనుక చనిపోవడానికి వెళ్ళిపోతాయి. బట్ అదృష్టం చాటు దాని అదృష్టం చాటు ఆ టైంలో, అది వెళ్ళే టైంలో మన వేరే హెడ్జిన్ వాడు వచ్చేసి ఒక ఏదో డాక్యుమెంట్ ఇద్దామని చెప్పేసి అప్పుడు పోయినప్పుడు యాక్చువల్గా ఆయన పోయింది వేరే డాక్యుమెంట్ తీసేదానికి. బట్ కానీ ఈ ఇన్సిడెంట్ కనపడడంతో దీన్ని షూట్ చేశారు. అది ఇప్పుడు జరిగింది కాదు, 2007లో జరిగింది. మన వాళ్ళు దాన్ని ఇప్పుడు కొంచెం వైరల్ చేస్తున్నారు అనమాట. దీని మీద రాజమౌళి గారు కూడా మాట్లాడారు అనమాట ఈ స్టోరీ మీద. మీరు కావాలంటే రాజమౌళి ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నారంటే ఆయన కూడా దీనిపై చెప్పాడనమాట. అది విషయం. వేరే హెడ్జిన్ ఎప్పుడైతే షూట్ చేస్తున్నప్పుడు ఆ పెంగ్విన్ అట్లా వెళ్ళిపోతుందో, ఒకవేళ అదేమన్నా దారి తప్ప వెళ్ళిపోతుందో లేకపోతే ఎందుకు పోతుందో తెలియదని చెప్పి ఈయన వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళ అంటే ఎక్కువ పెంగ్విన్స్ ఉంటాయి కదా దాని దగ్గర వదిలాడనమాట. అయినా కూడా సేమ్ అది మళ్ళీ ఫస్ట్ ఎట్లయితే పోతానిందో అలాగే ఆధార్లోనే పోతుందనమాట. మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి వదిలిన తర్వాత మనకి స్టోరీ అంతా తెలిసింది.